హైదరాబాద్ బంజారా హిల్స్ లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కింద ఉన్న నాలాలో వాటర్ ట్యాంకర్ పడిపోయిన ఘటన రోడ్ నెంబర్ 1లోని మహేశ్వరి చాంబర్స్ వద్ద చోటు చేసుకుంది. వర్షానికి నాలాపై ఉన్న రోడ్డు దెబ్బతింది. రన్నింగ్ లో ఉన్న వాటర్ ట్యాంకర్ అందులో పడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ తప్పించుకున్నాడు. హైదరాబాద్లో వరుస నాలా కుంగినటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దారుసలాంలో జరిగినటువంటి ఘటన మరొక ముందే నిజాంపేటలో ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అయితే ఇటువైపుగా వస్తున్నటువంటి వాటర్ ట్యాంకర్ 10,000 లీటర్లు ఉన్నటువంటి ట్యాంకరు ఈ రోడ్డు మధ్యలోనే కుంగినటువంటి రోడ్లో ఇరుక్కుపోయినటువంటి ఘటన మనకి కనిపిస్తుంది. దాదాపు 10,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఇది. రోజు కూడా ఇక్కడే ఉన్నటువంటి మహేశ్వరి టవర్స్కి వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లుగా కూడా అటు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంత పెద్ద లారీ అంటే దాదాపు 9 ఫీట్ల కంటే ఎక్కువగా ఈ నాలా లోతు అనేది ఉంది. ఇది మొత్తం బంజారా లేక్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు ఈ ఏదైతే వాటర్ ఉందో ఇదంతా కూడా ఫ్లో అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఒక్కసారిగా వెళ్తున్నటువంటి టైంలో ఈ రోడ్డు కుంగిపోవడం వల్ల దీన్ని లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఒకసారి మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఆ టైంలో బస్ కానీ 2 వీలర్ కానీ వెళ్తే వాహనం ఖచ్చితంగా రోడ్డు కుంగిపోతే ఈ వాటర్ డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోటింగ్కి అందులో నుంచి 2 వీలర్ వెళ్ళిపోయి ఉండేది. అదేవిధంగా వాళ్ళకు కూడా ప్రమాదం జరిగి ఉండేది. ఒకవైపు ఇక్కడ రోడ్డు ఎంత ప్రమాదకరంగా మారింది అంటే జస్ట్ ఇక్కడ కాలు పెడితేనే లోపలికి పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అంటే ట్యాంకర్ పడిపోయినటువంటి టైంలో కూడా పూర్తిగా వన్ సైడ్కి బెండ్ అయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చుట్టూ దాదాపు 20 మీటర్స్కి పైగానే ఈ రోడ్ అంతా కూడా కుంగిపోయింది. లోపల ఒక్కసారి మనం చూస్తే రీసెంట్గానే గోసామహల్ దారుసలాంలో ఎలాంటి ఘటన అయితే చోటు చేసుకుందో అదే ఘటన మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఈ లారీ కంప్లీట్గా పడిపోయి ఉంటే అక్కడ లోపల ఉన్నటువంటి డ్రైవర్కి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. కానీ అదృష్టవశాత్తు కేవలము వన్ సైడ్కే లారీ పడిపోయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చొని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం చాలా రిస్క్ కాబట్టి నేను ఉన్నటువంటి హైట్ దాదాపు ఈ లారీ కూడా ఆల్మోస్ట్ నా హైట్లో కనిపిస్తుంది. ఒకవేళ లోపలికి కానీ పడిపోయి ఉంటే కంప్లీట్గా అక్కడికక్కడే చనిపోయి ఉండే వాళ్ళు 2 వీలర్ మీద కానీ లేకపోతే పెద్ద పెద్ద వాహనాల్లో కానీ వచ్చి ఉన్నా లేకపోతే నడుచుకుంటూ వచ్చినటువంటి సమయంలో కానీ ఒకసారి అందులో పడిపోయి ఉంటే ఒకసారి ఇమాజిన్ చేసుకుంటేనే ఎంత భయంకరంగా ఉందంటే సిచ్యువేషను. వాటర్ ఫ్లోటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఆ గోడలు అంటే ఎప్పుడో కొన్ని ఏండ్ల క్రితం నిర్మించినటువంటి డ్రైన్ వాటర్కి సంబంధించినటువంటి లైన్స్ వాటిని మళ్ళీ మరమ్మతులు పూర్తిగా చేయకుండా పైనే మరమ్మతులు చేయడము, ఇలాంటి పురాతనమైనటువంటి నాలాలు కావచ్చు లేకపోతే ఓపెన్ నాలాలు కావచ్చు డ్రైన్ వాటర్కి సంబంధించినటువంటి కాబట్టి వీటన్నిటినీ తిరిగి మళ్ళీ కూడా కొత్తగా నిర్మిస్తే ఇలాంటి ఘటనలు జరగవు. కేవలము మరమ్మతులు మాత్రమే చేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్తున్నారు. ఏదైతే తార్ రోడ్డు మనకు కనిపిస్తుందో ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూస్తే క్వాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రోడ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా అధికారులు అనేది రోడ్డుకి సంబంధించి క్వాలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రోడ్డు అనేది నిజంగా కూడా అక్కడ క్వాలిటీ మెయింటెనెన్స్ చేశారా లేదా అనేది చూస్తారు. మొత్తం ఇక్కడ మనకి మట్టిగానే కనిపిస్తుంది. సో వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఈ రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయి ఆ తర్వాత మట్టి వచ్చి ఆ తర్వాత ఇలాంటి ఘటనలే జరుగుతాయి. సో బయటికి రావాలన్న ఆ టైంలో డ్రైవరు అటు డోర్ ఓపెన్ చేసి రాలేనటువంటి పరిస్థితి, ఇటు కంప్లీట్గా డోర్ క్లోజ్ అయినటువంటి పరిస్థితి. అంటే తను బయటకు వచ్చేటువంటి టైంలో కూడా ఎంత భయానికి గురయ్యి ఉంటాడో అర్థమవుతుంది. మళ్ళీ వచ్చేటటువంటి వర్షాకాలంలో ఇంకా ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వేణుతో సుజాత, బంజారా హిల్స్.